అంటే నెవర్ కంపేర్. ఇప్పుడు సరే మీకు వన్ షాట్, లాంగ్ స్టోరీ షార్ట్, మీకు వన్ డైలాగ్ చెప్తాను. గబ్బర్ సింగ్ వన్ డైలాగ్. మేము మాకే పోటీ, నాకే పోటీ. నా గబ్బర్ సింగే నాకు పోటీ. దాన్ని క్రాస్ చేస్తే చాలు. ఓకే, జనరల్గా నాకే పోటీ, నాకే పోటీ. ఇప్పుడు ఒక హీరో, ఒక డైరెక్టర్ పెద్ద హిట్ లైక్ గబ్బర్ సింగ్ చేస్తే 10 years ఎందుకు పట్టింది? ఏ హీరో, ఏ డైరెక్టర్ అయినా వితిన్ 2-3 ఫిల్మ్స్ రిపీట్ అయింది, 2-3 yearsలో కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మీ కాంబినేషన్ ఇంత టైం ఎందుకు పట్టింది? సార్ కళ్యాణ్ గారికి బిగినింగ్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఖుషి సినిమాకి, పులి సినిమాకి ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అలాగే తొలి ప్రేమకి, బాలుకి ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అదే అంటే ఆ హిట్ తర్వాత ఆ బిఫోర్ నా మిరపకాయ ఉండే కమిట్మెంట్స్ ఉన్నాయి, ఒక 2-3 కమిట్మెంట్స్. కళ్యాణ్ గారి సినిమా వచ్చిందని చెప్పి ఆ ప్రొడ్యూసర్లు అందరూ నాకు మీరు చేసుకురండి అని చెప్పారు చాలా కన్సర్న్తో. ఆ సినిమా అయిపోయిన తర్వాత నా కమిట్మెంట్స్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాను నేను. అండ్ బేసిక్గా ఆ తర్వాత 1-2 సార్లు ట్రై చేసినా సరే కుదరలా. ఎందుకు కుదరలే అంటే ఇంకా ఇండస్ట్రీలో మీకు తెలియదు, సెట్ అవ్వాల సినిమా. ఈ డికే జర్నీ తర్వాత మీకు ఒక బాండేజ్ ఉంటుంది కళ్యాణ్ గారికి. ఈ ఓవరాల్ ఈ ఉస్తాద్ సెట్లో మీకు జరిగిన ఎమోషనల్ బాండేజ్ ఏంటి? ఆయన ఫ్యాన్స్ గురించి ఎలా ఫీల్ అవుతారు? అంటే ఫ్యాన్స్ ఇది బాగా ఎంజాయ్ చేస్తారు, మీరు బేసిక్గా ఓ ఫ్యానే కాబట్టి ఈ కొన్ని సీన్స్ ఇవి వాళ్ళకి యాప్ట్ ఉండదు, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఒకటని చెప్పొచ్చు కదా. అంటే ఏం లేదు సార్, ఓన్లీ ఫ్యాన్స్ కోసం సర్వ్ చేస్తే ఇప్పుడు మనకున్న మార్కెట్కి మనం సినిమాని ఎక్కువ మంది చూడాలన్న ప్రాసెస్లో, లేకపోతే మనం పెట్టిన ఖర్చు కావచ్చు, ఓన్లీ ఫ్యాన్స్ వరకే సినిమా అంటే అది అంత ఎంకరేజింగ్ పాయింట్ కాదు. సో సాలిడ్ డ్రామా ఉంటుంది. స్త్రీలతో వచ్చే సీన్స్ కానీ అవన్నీ ఒక అద్భుతమైన డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. గబ్బర్ సింగ్ కంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న ఎమోషన్ సీన్స్ ఇంట్లో. గబ్బర్ సింగ్లో ఒక ఫాదర్ డెత్ సీన్ ఒకటే ఉంటుంది. దీంట్లో అసలు హై వోల్టేజ్ అంటే కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్. ఈసారి పర్ఫార్మెన్స్ వదిలేకపోతే ఎందుకు అది నేను కాన్షియస్ అంటే ఏదో ప్రమోషన్ కోసం కాదు, చూసిన తర్వాత మీరే అంటారు. కొన్ని సీన్లలో కళ్ళు పెట్టారు, అంటే ఎంత విజిల్స్ వేసి ఎంత గోల్ చేస్తామో కొన్ని సీన్లు కళ్ళెంబడి నీళ్లు పెట్టించేలా చేశారు, ఇన్వాల్వ్ అయిపోయారు కంప్లీట్గా. సో అది వన్ థింగ్. నెక్స్ట్ మీరేమన్నారు ఇంకా గబ్బర్ సింగ్ ఎమోషనల్ బాండేజ్, ఎమోషనల్ సిచ్యువేషన్ ఒకటే చెప్తాను. ఎమోషనల్ బాండ్ అది మర్చిపోయాను. ఈ ఎమోషన్ గుర్తుపట్టాడు, ఆ ఎమోషన్ మర్చిపోయాను. మీకు ఒకటే విషయం చెప్తాను. దేక్లేంగే సాలాలో ఒక 350 మంది డాన్సర్లతో ఒక షార్ట్ చేశారు ఆయన. ప్రాబ్లమ్స్ వస్తే ఆ ట్యూన్కి వెళ్ళా అంటే ఒక హై ఎనర్జెటిక్ ట్యాప్ మూమెంట్ చేస్తున్నారు. చేయగానే ఆ మూమెంట్ చేయగానే మొత్తం డాన్సర్స్ యూనిట్ దాదాపు సెట్లో 500 మంది ఉన్నారు. క్లాప్స్ కొట్టేస్తున్నారు, అంటే మిగతా జూనియర్స్ డాన్సర్స్ కాకుండా అందరు కలిపి క్లాప్స్ కొట్టేసి విజిల్స్ అసలు ఫుల్. నేనేమో 1 more అడగాలని అవుతున్నా, అసలు ఈ క్లాప్స్ ఆగట్లేదు 1 నిమిషం వరకు. అది అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి సార్ 1 more సార్ అన్నాను. అంటే నేను ఇంతమంది మొత్తం సెట్ అంతా క్లాప్స్ కొడితే దేనికి 1 more అంటారు. ఓకే, ఆ దేనికిలో నాకు చిన్న హీట్ తగిలింది. దేనికి 1 more అంటున్నారు అంటే మాస్టర్ కూడా ఓకే చెప్పాడు కదా, నీకేంటి ప్రాబ్లం కాదు సార్, మాస్టర్ మీ డ్యాన్స్ స్టెప్పే చూస్తున్నారు, నేను మీ ఎక్స్ప్రెషన్, మీ జుట్టు అన్నీ చూస్తున్నాను, మీరు అలా కొడుతున్నప్పుడు ఐ లైక్ యువర్ హెయిర్ అలాట్ అంటే ఆ జుట్టు ఇలా బౌన్స్ అవ్వాలి సార్, అది కొంచెం బౌన్స్ అయ్యేలాగా చేస్తే బాగుంటుంది, మనం కొంచెం దాన్ని అలా లైట్గా దుబ్బేసి వదిలేస్తే అది ఆటోమేటిక్గా బౌన్స్ అవుతుంది, నాకు ఆ బౌన్స్ ఇష్టం సార్ అని ఇలా చూశారు. డ్యాన్స్ కావాలి, జుట్టు కావాలి, బౌన్స్ కావాలి, మామూలు డిమాండింగ్ కాదే నువ్వు. సరే 1 more అని చెప్పి దుబ్బేసి తీసుకొని పాపం మళ్ళీ దుబ్బేసి మళ్ళీ ఫుల్గా చేశారనమాట. సో దిస్ కైండ్ ఆఫ్. అండ్ మొన్న ఒక వీడియోలో ఆయన ఇలా కొడుతుంటే నేను చెప్పని నవ్వగానే ఆయన కొట్టారు, అందరు చాలామంది ఉన్నారు. ఆయన ఏంటంటే ఆయన సీన్ గుర్తు చేశా. సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి ఇలా కంటి పెట్టినప్పుడు మీకు నేను ఉన్నాను, మీరు పెద్దవాళ్ళు అలా చేయకండి అని చెప్పి ఆ చేతులు ఇలాగా దించాలి. నేను పాపం అప్పుడే ఒక మీటింగ్ నుంచి వచ్చారు సెట్లోకి. సో రెడీ సార్ అంటే అదే ఆయన ఆ క్యారెక్టర్లో వచ్చి మీ దగ్గరికి ఇలా దండం పెడతారు సార్, అయ్యో పెద్దవాళ్ళు అని చెప్పి మీరు ఇలాగ చేతులు, అది మా అక్కడ డైలాగ్ లేదానికి చేస్తే మా అసిస్టెంట్ అని చెప్పాడు సార్ ఇది షార్ట్ అని. నేను దూరంగా ఉన్నా. నేను ఆల్రెడీ వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాను. ఆయన దండం పెట్టగానే ఆయనకి ఆ పొలిటికల్ మీటింగ్స్ నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు అలవాటైపోయి ఆయన దండం పెట్టగానే ఈయన కూడా దండం పెట్టి